గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, మన పరువు ప్రతిష్ట గౌరవించబడుతుంది. ఈ పథకం మన శ్రమకు విలువ ఇస్తుంది, మన గ్రామాలను పటిష్టం చేస్తుంది మరియు మెరుగైన భవిష్యత్తుపై మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. 125 రోజులు గ్రామీణ ఉపాధి హామీ, వికసిత భారత్ రోజ్గార్ మరియు అజీవక మిషన్ గ్రామీణ కొరకు హామీ, విబి జీరామ్జీ వికసిత భారత్ జీరామ్జీ చట్టం 2025. విధంగా ఉపాధి హామీ పథకం గురించి 125 రోజులని ఇక్కడ చూపించినట్టు చూడొచ్చు. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంతో సమ్మక్క సారలమ్మల జాతరకు కొత్త రూపు. 4000 టన్నుల గ్రానైట్తో గద్దెల ప్రాకారం, 9 స్వాగత తోరణాల నిర్మాణం, 7000 ఆదివాసీ సంస్కృతి ఆచారాలు చరిత్ర చిహ్నాలు, 101 కోట్ల వ్యయంతో 3 నెలల్లోనే పనులు. నేటి సాయంత్రం మేడారానికి సీఎం, అక్కడే మంత్రివర్గ భేటీ, రాత్రికి బస, రేపు ఉదయం గద్దెలను ప్రారంభించనున్న రేవంత్. నవ మేడారంలో మంత్రివర్గ సమావేశం కోసం ఏర్పాటు చేసిన స్విస్ టెంట్. విధంగా ఇక్కడ మేడారంలో సమ్మక్క సారలమ్మల పునర్నిర్మాణ పనులు చేపట్టిన సందర్భంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 101 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ విధంగా అక్కడ సమ్మక్క సారలమ్మల గద్దెలతో పాటు తోరణాలు, అదేవిధంగా ఇక్కడ శిల్పకళలతో సమ్మక్క సారలమ్మల విగ్రహాలకు సంబంధించి చరిత్రను ఉద్దేశించి అక్కడ పునర్నిర్మాణ పనులు చేపట్టారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ క్యాబినెట్ సమావేశం నిర్వహించి తర్వాత ఇక్కడ ఉత్సవాలను ప్రారంభించబోతున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. నవ మేడారం అని ఇక్కడ ఇచ్చారు. నాకు శత్రువులు లేరు, నిరక్షరాస్యత పేదరికం కరువే నా శత్రువులు. ఉన్న ఒక్క శత్రువును ఎన్నికల్లో ఓడించాను, మారీచుడు ఏ రూపంలో వచ్చినా కట్టి పడేస్తాం. జైపాల్ రెడ్డి జానారెడ్డి సమయంలో చెల్లినట్లు ఇప్పుడు చెల్లదు, దెబ్బకు దెబ్బ తీస్తాం. పంచడానికి భూములు లేవు, విద్యను మాత్రమే పంచగలుగుతాం. పాలమూరు సభలో సీఎం. 1463 కోట్లతో IIIT క్యాంపస్ సహా వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన. విధంగా నాకు శత్రువులు లేరని విధంగా మాట్లాడుతారు. ఈ విధంగా పాలమూరు అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవంలో పాల్గొని ఈ విధంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తారు. ఈ విధంగా నాకు శత్రువులు లేరు, పేదరికం నిరక్షరాస్యత కరువే నా శత్రువులని మాట్లాడుకొస్తారు. వీటిని అంతరించడమే నా ప్రధాన లక్ష్యం, అంతరింపజేయడమే నా ప్రధాన లక్ష్యం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఉన్న ఒక్క శత్రువును గత ఎన్నికల్లో ఓడించాం. ఈ విధంగా ఈ జానారెడ్డి జైపాల్ రెడ్డి సమయంలో చెల్లినట్టు చెల్లదు, నా జోలికి వస్తే ఈ విధంగా ఇప్పుడు పంచడానికి భూములు లేవు, విద్యను మాత్రమే పంచగలుగుతాం. పాలమూరు సభలో సీఎం. ఈ విధంగా ఇప్పుడు చెల్లదు, దెబ్బకు దెబ్బ తీస్తాం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి మాట్లాడుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. నడుము విరిగి ఫామ్ హౌస్లో పడుకున్న వ్యక్తిని శత్రువు అని నేను ఎందుకు అనుకుంటాను? ఆయన లేచి సరిగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడుకొస్తారు. నాకు ప్రధాన శత్రువులు ఎవరు లేరు అన్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకొస్తారు. తనకు శత్రువులంటూ ఎవరూ లేరని, సమాజంలో నిరక్షరాస్యత పేదరికం కరువే తన శత్రువులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శత్రువు అనుకునే ఒక్క వ్యక్తిని 2023లోనే ఓడించాలని తెలిపారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి IIIT సహా 1463 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా MVS కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులు ఉంటే ఎన్నికల్లో ఓడించినాం, 2024లో పార్లమెంట్లో గుండు సున్నా ఇప్పించిన కంటోన్మెంట్ జూబ్లీహిల్స్లో వాళ్ళ ఎమ్మెల్యేలు చనిపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. విధంగా ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ విధంగా నాకు ప్రధాన శత్రువులు అంటూ ఎవరూ లేరు, పేదరికం నిరక్షరాస్యత కరువే ఇవే ప్రధాన శత్రువులు నాకు, వీటిని పూర్తి స్థాయిలో తొలగింపజేస్తామన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా ఈ విధంగా బహిరంగ సభ నిర్వహించిన సందర్భంగా అక్కడ పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ విధంగా ఇక్కడ ప్రధాన శత్రువులైన పార్టీని ఈ విధంగా గత ఎన్నికల్లో ఓడించడం, అదేవిధంగా పార్లమెంట్లో గుండు సున్నా ఇప్పించడం, అదేవిధంగా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా నాకు ఎలాంటి శత్రువులు లేరు, ఈ విధంగా నిరక్షరాస్యత పేదరికం కరువే ప్రధాన శత్రువులని మాట్లాడుతూ ఈ సందర్భంగా. వచ్చే నెల నుంచి అంగన్వాడీల్లో టిఫిన్ సరఫరా చేయనున్న టీజీ ఫుడ్స్ హైదరాబాద్ జిల్లాలో శ్రీకారం.
ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు ఇక్కడ ఉదయం టిఫిన్ కూడా అందిస్తారు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త. వచ్చే నెల నుంచి అంగన్వాడీలో టిఫిన్ సరఫరా చేయనున్న టీజీ ఫుడ్స్ హైదరాబాద్ జిల్లాలో శ్రీకారం. విధంగా టిఫిన్ కూడా ఉదయం అందిస్తారని ఇక్కడ చూడొచ్చు వార్త. బొగ్గు కోసం నీచ కథనం. ఎక్కడ ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలవడం ఏమిటి, ఆ టెండర్ల ఖరారులో జాప్యం జరగడం ఏమిటి, ప్రతిగా ఎన్టీవీలో ఒక అనైతిక కథనం ప్రసారం అవ్వడం ఏమిటి, ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమిటి, ఉప ముఖ్యమంత్రి బట్టి రంగంలోకి ఎలా వచ్చారు, ఈ వ్యవహారం గురించి తెలిసి సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది అని ప్రశ్నించుకుంటే మళ్ళీ నైని బొగ్గు బ్లాక్ వ్యవహారమే మూల కారణమని స్పష్టమవుతుంది. విధంగా బొగ్గు కోసం నీచ కథనం. ఈ విధంగా ఈ బొగ్గు గనులను తమ పార్టీ వాళ్ళకే, ప్రత్యర్థులకే, ఈ విధంగా తమకు అనుకూలమైన వ్యక్తులకు ఇప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అని ఇక్కడ చెప్పుకొస్తారు ఇక్కడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. దీనికోసం ఇక్కడ సీఎం కాంగ్రెస్లోని మంత్రుల మీద అసత్య ప్రచారాలు క్రియేట్ చేశారు. తద్వారానే ఎన్టీవీలో ప్రసారం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు, కావాలని జరిగిన చర్యగా చెప్పుకొస్తారు ఆంధ్రజ్యోతి ఎండి. ఈ టెండర్పై బట్టి విక్రమార్క ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, తాము తెర మీదకు తెచ్చిన సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. టెండర్లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాక్ను సందర్శించాలని వింత నిబంధనలను విధించారు. ఈ టెండర్పై బట్టి విక్రమార్క ఎన్టీవీ అధిపతి నరేంద్ర చౌదరి ఆసక్తి చూపుతున్నారని, తాము తెర మీదకు తెచ్చిన సంస్థకు టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. విధంగా టెండర్లో పాల్గొనే సంస్థలు సదరు బొగ్గు బ్లాక్ను సందర్శించాలనే వింత నిబంధనలను విధించారు. విధంగా ఈయన ఎన్టీవీ అధికార ప్రతినిధి నరేంద్ర చౌదరి ఈ బొగ్గు గనులు దక్కించుకోవడానికి గాను ఈయనకు సంబంధించిన వ్యక్తులు అందులో పాల్గొనడానికి గాను కాంట్రాక్ట్ పనులను తీసుకోవడానికి గాను చొరవ చూపిస్తున్నారు. ఈ విధంగా అందుకే కాంగ్రెస్పై ఈ విధంగా వార్తలు వేయించారని ఇక్కడ చెప్పుకొస్తుంది. వ్యవహారం ఇంత దూరం రావడానికి కూడా ఈ నిబంధననే కారణం. క్షేత్రస్థాయి సందర్శన ఏ కంపెనీ అయినా చేయవచ్చు కదా, ఇంత సింపుల్ నిబంధనలు పెట్టారేమిటి అని సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే ఇందులోనే తిరకాసు అంతా ఉంది. కావలసిన కంపెనీ వారికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ను అధికారులు జారీ చేస్తారు. తస్మదీయ కంపెనీలకు సర్టిఫికేట్ జారీ చేయరు. దీన్ని అడ్డుపెట్టుకొని కావలసిన కంపెనీకి నైని బ్లాక్ను కేటాయించడానికి స్కెచ్ సిద్ధమైంది. అయితే ఇక్కడ బొగ్గు బ్లాక్ను సందర్శించడానికి తమకు అనుకూలమైన కంపెనీల వాళ్ళకు మాత్రమే ఆ సందర్శించడానికి సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరికైతే అది ఇంకా ఇతరులకు ఎవరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వరు, అంటే అది సందర్శించడానికి వీలు లేదని చూడవచ్చు. ఇక్కడ ఈ దశలో కోమటిరెడ్డి తన సోదరుడికి చెందిన సుషి హైటెక్ కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. అలా సర్టిఫికేట్ జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వండి వార్చారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద అసత్య ప్రచారాలు రావడానికి ఈ విధంగా అతను కోమటిరెడ్డికి సంబంధించిన వ్యక్తికి ఈ విధంగా ఈ బ్లాక్ను అప్పచెప్పడానికి ఆయన ప్లాన్ చేశారు. ఈ సర్టిఫికేట్ జారీ చేయాల్సి ఉండే, జారీ అయితే పోటీ ఏర్పడుతుంది. తమ స్కెచ్ అమలు కాదని భావించి ఒక అనైతిక కథనం వండి వార్చారని ఇక్కడ చూడవచ్చు. వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటుందని భావించిన ఎన్టీవీ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఫలితమే మంత్రి రాసలీలని అర్థం వచ్చేలా కథనం. నల్గొండ జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన 2 మహిళా ఐఏఎస్ అధికారులను ఇందులోకి లాగడంతో ఐఏఎస్ అధికారులు బగ్గుమన్నారు. వారితో ఐపీఎస్ అధికారులు కూడా చేతులు కలిపారు. ఈ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన వ్యక్తికి ఈ ప్రాజెక్టు బొగ్గు గనులు దక్కితే ఈ విధంగా తమకు చేజారిపోతుందని ఎన్టీవీ ప్రతినిధి భావించి ఈ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అసత్య ప్రచారాలు తమ ఛానల్లో ప్రచురింపజేసిరన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి సిట్ ఏర్పాటులో సీఎం రేవంత్ ప్రమేయం లేదు. అధికారుల స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక అసాధారణ పరిణామం. విధంగా అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఈ సిట్కు సంబంధించి విచారణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ ఎన్టీవీ కథనంలో ప్రచురమైన వార్త అసత్య ప్రచారాల విషయంలో. ఈ కథనం ప్రసారమైన తర్వాత సదరు అధికారులు మానసికంగా కుంగిపోయారు. ఆ ఇద్దరిలో ఒక అధికారిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఐఏఎస్ అధికారులు, మహిళా అధికారులు ఈ విధంగా తీవ్ర ఆందోళనకు గురై ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడానికి
చేసుకునే ప్రయత్నం చేశారని ఇక్కడ చూడవచ్చు. న్యాయంగా అయితే ఈ వ్యవహారంలో జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదు. చైర్మన్ ఆదేశాల మేరకే సదరు కథనాన్ని ప్రసారం చేశామని జర్నలిస్టులు చెప్పినందున చర్యలంటూ తీసుకుంటే చైర్మన్పై తీసుకోవాలి. ఈ విధంగా చైర్మన్ ప్రచురించాలని ఆదేశాలు జారీ చేసిన దానికి వాళ్ళు జర్నలిస్టులు ఈ విధంగా ప్రచురితం చేశారు. వాళ్ళు చేయని చర్యలు ఏమైనా ప్రభుత్వం తరపున తీసుకోవాలని అనుకుంటే ఈ ఎన్టీవీ చైర్మన్ ప్రతినిధి పైన తీసుకోవాల్సిన అవకాశం ఉంటుందని చెప్పుకొస్తారు. విచిత్రం ఏమిటంటే తాము అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థలను అందులో పనిచేసే జర్నలిస్టులను వేధించిన కేసీఆర్ అండ్ కో, జగన్ అండ్ కో ఇప్పుడు ఎన్టీవీ తరపున వకాల్తా పుచ్చుకుంటున్నారు. విధంగా విచిత్రం ఏమిటంటే తాము అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియా సంస్థలను అందులో పనిచేసిన జర్నలిస్టులను వేధించిన కేసీఆర్ అండ్ కో, ఎవరైతే ఇక్కడ ఎన్టీవీ ప్రతినిధులు ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో మీడియా రిపోర్టర్లు, వాళ్ళని కేసీఆర్ అటు జగన్ కూడా ఇద్దరు విమర్శించిన వాళ్ళే, వాళ్ళు కూడా ఒక విధంగా వేధించిన వాళ్ళే జర్నలిస్టులని. వీళ్ళని ఇప్పుడు మాత్రం వాళ్ళని సమర్థిస్తున్నారు అని ఇక్కడ చెప్పుకొస్తారు. ఎన్టీవీ తరపున వకల్తా పుచ్చుకుంటున్నారని ఇక్కడ కేసీఆర్ అండ్ జగన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇక్కడ రాధాకృష్ణ. ఎన్టీవీ కథనం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధం. దాని ప్రసారానికి ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఎలా అనుమతించారో తెలియదు. యాజమాన్యం చెప్పినంత మాత్రాన ఏది పడితే అది ఎలా ప్రసారం చేస్తారు, ఎలా ప్రచురిస్తారు? ఇది ఆత్మవంచనే అవుతుంది. అనుచిత కథనాలను ప్రసారం చేయాలని లేదా ప్రచురించాలని యాజమాన్యం కోరినప్పటికీ వద్దని వారించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉండాలని మేము నమ్ముతున్నాం. మా సంస్థలో ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం. ఈ విధంగా యాజమాన్యం అసత్య ప్రచారాలను వేయాలని సూచిస్తే ఏ విధంగా ప్రచురితం చేస్తారు? ఈ సీనియర్ జర్నలిస్టులై ఉండి కూడా వద్దని వారించాల్సింది పోయి యాజమాన్యంతో ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా అసత్య ప్రచారాలను క్రియేట్ చేసి ఈ విధంగా మీడియాలో ప్రచురితం చేస్తారని విధంగా మా సంస్థలో అయితే ఈ విధంగా సీనియర్ జర్నలిస్టుల నిర్ణయాల మేరకే మా ఆంధ్రజ్యోతి మీడియా నడుస్తుందని చెప్పుకొస్తున్నారు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ. అధికారం ఉంది కదా అని ఏమైనా చేయవచ్చునని రాజకీయ నాయకులు పత్రికా స్వేచ్ఛ పేరిట ఏమైనా చేయవచ్చునని మీడియా సంస్థలు భావించినా కుదరదని ఈ ఉదంతంతో స్పష్టమవుతుంది. తస్మాత్తు జాగ్రత్త. ఈ విధంగా అధికారం ఉంది కదా అని ఏమైనా చేయవచ్చునని రాజకీయ నాయకులు పత్రికా స్వేచ్ఛ పేరిట ఏమైనా చేయవచ్చునని మీడియా సంస్థలు ఈ విధంగా ఇక్కడ అంతర్గతంగా జరిగిన వ్యవహారం. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్లో తీసుకున్న ఈ ఇతర మంత్రులు కోమటిరెడ్డికి ఈ ప్రాజెక్టు బొగ్గు గనుల ప్రాజెక్టు దక్కకుండా ఈ కాంగ్రెస్లోనే జరిగిన ఒక అంతర్గత విమర్శలా ఉంది. ఈ విధంగా అంతర్గత పోరాటం లాగా ఉంది. ఈ విధంగా ఎలాగైనా తమ వ్యక్తికే ఇప్పించుకోవాలి కాంట్రాక్ట్ అని ఈ విధంగా ఎన్టీవీ చైర్మన్ చేసిన ప్రయత్నానికి ఇది ఒక నిదర్శనం. ఈ విధంగా అధికారం ఉంది కదా, మీడియా సంస్థ చేతిలో ఉంది కదా అని అసత్య ప్రచారాలు ప్రచురితం చేస్తే ఈ విధంగా తగిన శిక్ష అనుభవించక తప్పదు. తస్మాత్ జాగ్రత్త అని ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి చెప్పుకొస్తారు. జనరల్ మహిళకు హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లు మహిళలకే. మేయర్లు, చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు. చైర్పర్సన్లలో బీసీలకు 31.7%, ప్రస్తుతం 7 కార్పొరేషన్లకే. జిహెచ్ఎంసీ గ్రేటర్ వరంగల్, ఖమ్మంలో పాలక మండళ్ల గడువు ముగిశాకే ప్రక్రియ. మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికలు సమీపిస్తున్న విధంగా దానికి సంబంధించిన మేయర్ ఇటు చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఇక్కడ వివరాలు వెల్లడించినట్టుగా చూడవచ్చు. కొత్త కనెక్షన్ ఇక ఈజీ. రైతుపై తగ్గనున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ భారం. కొత్త కనెక్షన్కు అవుట్ రైట్ కంట్రిబ్యూషన్ నుంచి విముక్తి. కిలోవాట్కు 1000 కడితే సాగు కనెక్షన్ ఇవ్వాల్సిందే. కరెంటు లైన్కు కిలోమీటర్ లోపు ఉంటే ఎస్టిమేషన్ లేకుండానే ఇల్లు, అపార్ట్మెంట్లకు కనెక్షన్. టీజీఈఆర్సీ తాజా ఉత్తర్వులు. కొత్త కనెక్షన్ తీసుకోవడానికి అటు రైతుపై తగ్గనున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ భారం. నిజంగా తక్కువ ఖర్చులోనే కొత్త కనెక్షన్ తీసుకోవడానికి రైతుకు పర్మిషన్ ఇవ్వడానికి నిబంధనలు తీసుకొచ్చినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ. కొత్త కనెక్షన్కు అవుట్ రైట్ కంట్రిబ్యూషన్ నుంచి విముక్తి. కిలోవాట్ 1000 రూపాయలు కడితే సాగు కనెక్షన్ ఇవ్వాల్సిందే. కరెంట్ లైన్ కిలోమీటర్ లోపు ఉంటే ఎస్టిమేషన్ లేకుండానే ఇల్లు, అపార్ట్మెంట్లకు కనెక్షన్. కరెంటు లైన్కు కిలోమీటర్ లోపు ఉంటే ఇల్లు, అపార్ట్మెంట్కు ఎస్టిమేషన్ లేకుండానే కనెక్షన్ ఇవ్వడానికి అనుమతులు ఇవ్వచ్చు అని విధంగా ఈ విద్యుత్ శాఖలో టీజీఈఆర్సీ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ ముక్కలవటం పక్కా. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెహమాన్ మాటలు విచారకరమని వ్యాఖ్య. విధంగా ఇక్కడ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండబోతుంది. బీఆర్ఎస్ ముక్కలవ్వడం ఖాయం. వార్లలో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయని ఈ విధంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ
భారీ మెజారిటీతో గెలవబోతుందని అర్హులైన అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామని చెప్పుకొస్తారు బీజేపీ నేతలు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాట్లాడుతున్నారు. ఈ విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెహమాన్ మాటలు విచారకరమని వ్యాఖ్య. సోనీ రీసైకిల్ స్మార్ట్, మా ద్వారా మీ పాత ఎలక్ట్రానిక్ ఉత్పాదనాలను రీసైకిల్ చేయండి, ఒక హరితమయం మరియు స్మార్ట్ భవిష్యత్తుకు దోహదం చేయండి. సోనీ పర్యావరణాన్ని మరింత మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది. మా ఈ కృషిలో భాగంగా మీ పని చేయని పాత ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మరియు ఉత్పాదనాలను ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో రీసైకిల్కి మేము సాయం చేస్తాం. కేవలం మీ పాత ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మరియు ఉత్పాదనలను మా కనెక్షన్ పాయింట్స్ వద్ద జమ చేయటకు లేదా 08065006500కి మాకు కాల్ చేయండి. కనెక్షన్ పాయింట్స్ మరియు ఇతర వివరాలకై సందర్శించండి. సోనీ వాళ్ళు రీసైకిల్ స్మార్ట్ వాళ్ళ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తిరిగి మళ్ళీ కొత్తవి తీసుకునే విధానాన్ని ఇక్కడ తీసుకొస్తున్నట్టుగా, పాత ఇచ్చి కొత్తవి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామన్నట్టుగా చెప్పుకొస్తారు సోనీ కంపెనీ వాళ్ళు. రామ్రాజ్ కల్చర్ క్లబ్ మ్యాచింగ్ ధోతీస్ షర్ట్స్ రంగుల సంప్రదాయంలో ప్రతి క్షణాన్ని వేడుక చేసుకోండి, రామ్రాజు వాళ్ళు ఆడిచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.